హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మన ఛానల్లో గవర్నమెంట్ నుంచి అలాంటి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా వెంటనే అప్డేట్ ఇస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఛానల్ ఎటువంటి వీడియో అప్లోడ్ అయినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డిస్క్రిప్షన్లో నేను టెలిగ్రామ్ లింక్ పెట్టానండి, టెలిగ్రామ్ ఛానల్ది. దాన్ని ఎవరైనా జాయిన్ అవ్వకపోతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు డెఫినెట్గా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ నోటిఫికేషన్స్, ఎగ్జామ్ డేట్స్ అవన్నీ దాంట్లో అప్డేట్ చేస్తానండి. దాంట్లో డెఫినెట్గా మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఎవరైనా జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే జాయిన్ అవ్వండి. అండ్ ఫర్దర్గా మనం ఈ వీడియో విషయానికి వస్తే మనకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఒక బెస్ట్ ఆపర్చునిటీ అండి. మన ఆంధ్రప్రదేశ్లోనే ఉండి జాబ్ చేసుకునే ఒక బెస్ట్ ఆపర్చునిటీ. ఇక్కడ మనకి వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్, డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్, ఏపీ విజయవాడ. దీని నుంచి మనకి రెగ్యులర్ బేసిస్లో ఇగోండి డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్లో మనకి జూనియర్ అసిస్టెంట్ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయండి. దీనికి మనకు ఒక అంటే బెస్ట్ ఆపర్చునిటీ ఇది మనకి మన స్టేట్లో ఉండి మనం జాబ్ చేసుకోవడానికి. ఆ డీటెయిల్స్ అన్ని మనం ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఎలా అప్లై చేయాలి అంటే మనకి ఇక్కడ ఇచ్చాడు కదండి, ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయాలి. ఈ వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దానిపైన క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా వెబ్ పేజ్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఇంకొకటి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ అనేది జనవరి 12th నుంచి స్టార్ట్ అయిందండి, ఫిబ్రవరి 1st వరకు ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పేమెంట్కి లాస్ట్ డేట్ మాత్రం జనవరి 31st అండి. పేమెంట్ చేసిన తర్వాత మిగిలిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీరు ఫిబ్రవరి 1st లోపు చేసుకోవచ్చు అనమాట. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ద అప్లికేషన్ షాల్ లాగిన్ టు డాక్టర్ వైఎస్ఆర్ యూహెచ్ఎస్ వెబ్సైట్. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు బేసిక్ డీటెయిల్స్ అవి ఇచ్చిన తర్వాత మీకు యూజర్ ఐడి అది జనరేట్ అవుతుంది అనమాట. జనరేట్ అయిన యూజర్ ఐడి అది మీకు మెయిల్ ఐడి అది ఏదైతే ఇచ్చారో దానికి మాత్రం మెసేజ్ వస్తుంది. సో మీరు అప్లై చేసేటప్పుడు మెయిల్ ఐడి అది క్లియర్గా ఇవ్వండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మనకి ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ అనేది 2 ఉంటాయండి, అంటే 2 స్టేజ్లో ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ ఒకటి, మెయిన్ ఎగ్జామ్ ఒకటి, 2 ఉంటాయి. ప్రిలిమినరీలో క్వాలిఫై అయిన వాళ్ళకి మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ 2 ఎగ్జామ్స్ అనేవి అంటే ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయినా అవ్వచ్చు, లేదనుకుంటే ఓఎంఆర్ బేస్డ్ అయిన ఎగ్జామ్ అయినా అవ్వచ్చు అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. తర్వాత ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అవుతుందా లేకపోతే ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అవుతుందా అనేది ఏపీఎస్సీ అనేది డిసైడ్ చేస్తానని ఇచ్చాడు. అండ్ డీటెయిల్స్ వేకెన్సీస్ అవి చూసుకుంటే మనకి జూనియర్ అసిస్టెంట్ పొజిషన్ అని చెప్పాను కదండి, టోటల్గా 20 వేకెన్సీస్ ఉన్నాయండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఈ 20 వేకెన్సీస్ కేటగిరీ వైజ్ ఇక్కడ డివైడ్ చేశాడు. టోటల్గా ఓసీకి 9, బీసీఏకి 2, బీసీబీకి 1, బీసీడీకి 2, బీసీఈకి 1, ఈడబ్ల్యూఎస్కి 2, ఎస్సీకి 3, టోటల్గా 20 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఈ సిలబస్ అంటే ఎగ్జామ్ ప్రిలిమ్స్ మెయిన్స్ ఎగ్జామ్ ఉంది కదండి, ఈ రెండింటికి కావాల్సిన సిలబస్ డీటెయిల్స్ అవి మనకి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశాడు. అది లాస్ట్లో చెప్పాను. అలాగే మీకు ఈ నోటిఫికేషన్ కూడా డిస్క్రిప్షన్లో లింక్ పెట్టండి, దానిపై క్లిక్ చేసి మీరు డీటెయిల్స్ సిలబస్ కూడా చూడొచ్చు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే స్కేల్ పే అండి, అంటే మనకి ఈ జాబ్ సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎంత పేమెంట్ ఉంటుంది అంటే బేసిక్ పే 25,200 నుంచి 80,910 రూపీస్ వరకు ఉంటుంది. అంటే మీకు ఈజీగా 50,000 అబవ్ ఉంటుందండి శాలరీ. అంటే మన సొంత రాష్ట్రంలో మనం జాబ్ చేస్తూ 50,000 శాలరీ ఇనీషియల్గానే అందుకుని ఒక బెస్ట్ ఆపర్చునిటీ. సో డెఫినెట్గా అందరూ సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను. అండ్ ఫర్దర్గా ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకి 18 years నుంచి 42 years వరకు ఉంటుందండి. దానికి క్రూషియల్ డేట్ కూడా ఇచ్చాడు మనకు 2024 ఇది జూలై 1st అండి. ఈ లోపే మీకు ఏజ్ అనేది ఎక్వైర్ అయి ఉండాలన్నమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years, అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎన్సీసీ క్యాండిడేట్స్కి యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ఉంటుంది. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఫీజు అండి, ఫీజు విషయానికి వస్తే 750 రూపీస్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి, అలాగే అదర్ క్యాండిడేట్స్కి 1,500 అండి. ఇది కూడా ఆన్లైన్లో పే చేయాలి త్రూ నెట్ బ్యాంకింగ్ ఆర్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, దీని ద్వారా పే చేయొచ్చు. ఇంకోటి ఐపీఓ కానీ డిమాండ్ డ్రాఫ్ట్స్ ఇలాంటివి ఏమైనా తీస్తే మాత్రం యాక్సెప్ట్ చేయరు. ఇంకొకటి ఏంటంటే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత కూడా మీకు కరెక్షన్కి అంటే అవైలబిలిటీ ఉంటుంది అనమాట. అంటే ఏమైనా కరెక్షన్ చేయాలంటే మీరు 100 రూపీస్ పే చేసి కరెక్షన్ చేసుకోవచ్చు అప్లికేషన్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే. అందులో మీ నేమ్ కానీ, ఫీజ్ డీటెయిల్స్ కానీ, సోషల్ స్టేటస్, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ ఇలాంటి స్టేటస్ మాత్రం కరెక్ట్ చేయడానికి అవ్వదు. ఇంకేమైనా మీరు డీటెయిల్స్ ఏమైనా రాంగ్ ఇస్తే, అడ్రస్ సంబంధించిన అలాంటి ఏమైనా డీటెయిల్స్ రాంగ్ ఇస్తే అవి కరెక్ట్ చేసుకోవచ్చు 100 రూపీస్ పే చేసి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండి. క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే మనకి జూనియర్ అసిస్టెంట్ పొజిషన్కి
మస్ట్ హోల్డ్ ఏ బ్యాచిలర్ డిగ్రీ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ ఇన్ ఇండియా అన్నాడు. అంటే మీకు డిగ్రీ ఉంటే చాలు, ఎనీ డిగ్రీ అండి, బిఏనా, బిఎస్సీనా, బీకామా, బీటెక్, ఎనీ డిగ్రీ ఏదైనా పర్లేదు, ఇక్కడ స్పెసిఫై చేయలేదు ఈ డిగ్రీ ఉండాలి అని. సో ఎనీ డిగ్రీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఒక బెస్ట్ ఆపర్చునిటీ. అండ్ ఇంకోటి ఏజ్, మీకు ఈ క్వాలిఫికేషన్ అనేది ఎప్పుడులోపు ఎక్వైర్ అయి ఉండాలంటే 2024 జనవరి 11th లోపు ఎక్వైర్ అయి ఉండాలన్నమాట. ఈ లోపే మీ క్వాలిఫికేషన్ అనేది, అంటే మీ ఎగ్జామ్స్ అవి ఫినిష్ అయ్యి మీ క్వాలిఫికేషన్ అనేది ఎక్వైర్ అయి ఉండాలి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఎగ్జామ్ సెలెక్ట్ అయిన వాళ్ళకి, ప్రిలిమ్స్ మెయిన్ సెలెక్ట్ అయిన వాళ్ళకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది అనమాట. మీకు కంప్యూటర్ మీద ఎంత నాలెడ్జ్ ఉంది, ఆ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్స్ మీదకి ఎంత నాలెడ్జ్ ఉంది అని చెప్పి టెస్ట్ చేస్తారు. ఆ టెస్ట్ కూడా మీకు February 24th జరగవచ్చు అని చెప్పి ఇక్కడ ఇచ్చాడు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఎలా అప్లై చేయాలి అంటే మీకు టోటల్గా 5 స్టెప్స్ ఉన్నాయండి. స్టెప్ 1 ఏంటి అంటే మీకు బేసిక్ డీటెయిల్స్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అవన్నీ ఇస్తే మీకు యూజర్ ఐడి, రిజిస్ట్రేషన్ ఐడి అది జనరేట్ అవుతుంది. జనరేట్ అయ్యి మీకు మొబైల్కి అండ్ ఈమెయిల్ ఐడికి ఆ రిజిస్ట్రేషన్ ఐడి వస్తుంది. దాంతో లాగిన్ అయ్యి స్టెప్ 2లో మీరు లాగిన్ అయిన వెంటనే పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది అనమాట. దాంట్లో మీరు పేమెంట్ చూసాం కదండి, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి అయితే 750 రూపీస్, అలాగే అదర్ క్యాండిడేట్స్ 1500. ఆ పేమెంట్ చేసిన తర్వాత మీకు ఫర్దర్ స్టెప్కి వెళ్తుంది, స్టెప్ 3. ఆ పేమెంట్ కంప్లీట్ అయ్యి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు అప్లికేషన్ అనేది ఫిల్ చేయాలి. మీ డీటెయిల్స్ అంటే క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్, ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత ఫైనల్గా సబ్మిట్ కొట్టి ప్రింట్ అప్లికేషన్ తీసుకున్న తర్వాత మీకు అంటే సబ్మిట్ అయిపోయిన తర్వాత మీకు ఇందాక చెప్పుకున్నాం కదండి, కరెక్షన్ ఎలిజిబిలిటీ ఉంటుంది, అవైలబిలిటీ ఉంటుందని. మీకు సబ్మిట్ చేసిన తర్వాత కరెక్షన్ అనేది అప్లికేషన్లో అవైలబిలిటీ ఉంటుంది అనమాట. ఒకవేళ మీకు ఏమైనా కరెక్షన్స్ ఉంటే మీరు 100 రూపీస్ పే చేసి కరెక్షన్స్ కూడా చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసే ముందు మీరు స్కానర్డ్ కాపీస్ ఉంచుకోవాలండి. ఫోటో, సిగ్నేచర్ ఇవన్నీ జేపీజీ ఫార్మేట్లో మార్చుకొని ఆ స్కానర్డ్ కాపీస్ మీ దగ్గర పెట్టుకొని అప్పుడు అప్లికేషన్ అనేది ఫిల్ చేయడం స్టార్ట్ చేస్తే బెటర్. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇంకా మీకు అప్లికేషన్ అంటే మీరు సెలెక్ట్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తారు కదా, అప్పుడు మీకు ఇక్కడ ఇచ్చిన డాక్యుమెంట్స్ అని డెఫినెట్గా తీసుకెళ్ళాలి. కమ్యూనిటీ, నేటివిటీ, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్, ఓబీసీ వాళ్ళు అయితే నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్, అలాగే సర్టిఫికేట్ ఆఫ్ హియరింగ్ డిసేబిలిటీ, అంటే డిసేబిలిటీ ఉన్న వాళ్ళు దానికి రిలేటెడ్ సర్టిఫికేట్స్ అవి తీసుకెళ్ళాలి, ఒరిజినల్స్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో. ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్, మనకి బెటర్ అంటే టెస్ట్ సెంటర్స్ ఇచ్చాడండి. ఎక్కడెక్కడ అంటే మనకి అన్ని డిస్ట్రిక్ట్స్లోనూ ఉంటుంది అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. స్క్రీనింగ్ టెస్ట్ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ విల్ బి హెల్డ్ ఇన్ ఆల్ డిస్ట్రిక్ట్ సెంటర్స్ ఇంక్లూడింగ్ న్యూలీ ఆర్గనైజ్డ్ డిస్ట్రిక్ట్స్. అంటే మీరు ఎక్కడికో దూరంగా వెళ్ళి ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు, మీ డిస్ట్రిక్ట్లోనే మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఇది ఒక అంటే బెస్ట్ ఆపర్చునిటీ అండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఎగ్జామ్ సిలబస్ కూడా క్లియర్గా ఇచ్చాడు. అంటే ఇక్కడ మనకి జనరల్ స్టడీస్ అంటే మనకి 2 స్టేజ్లు ఉన్నాయి కదండి ఎగ్జామ్, ప్రిలిమ్స్ ఒకటి, మెయిన్స్ ఒకటి. ఈ ప్రిలిమ్స్లో ఏముంటుంది అంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అండి. దీంట్లో మీకు టోటల్గా 150 క్వశ్చన్స్ ఉంటాయి, డ్యూరేషన్ కూడా 150 minutes ఉంటుంది, మ్యాక్సిమం మార్క్స్ 150. అంటే 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, 150 minutes టైం అనమాట. ఓకే. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి, 1/3 ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. అలాగే మీకు మెయిన్స్ ఎగ్జామ్ చూసుకుంటే దీంట్లో 150 క్వశ్చన్స్ ఫర్, అంటే టోటల్గా 300 మార్క్స్కి. అందులో 150 క్వశ్చన్స్ దేనికి ఉంటాయంటే సోషల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అలాగే మనకి ఇంకొక పార్ట్ ఏంటంటే జనరల్ ఓవర్వ్యూ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఈ రెండింటిపైన మీకు 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్, అలాగే మీకు 150 minutes అనమాట. అలాగే మీకు పేపర్ 2 చూసుకుంటే, ఇది పేపర్ 1. అలాగే పేపర్ 2 చూసుకుంటే ఇండియన్ ఏపీ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, వీటిపైన 150 క్వశ్చన్స్. టోటల్గా 300 క్వశ్చన్స్ ఉంటాయి, 300 minutes, 300 మార్క్స్. ఇది పేపర్ 1, పేపర్ 2. ఇంకా మీకు డీటెయిల్ సిలబస్ కావాలంటే మీకు నోటిఫికేషన్ ఉందండి, డిస్క్రిప్షన్ లింక్ ఉంది, చూసి మీరు డౌన్లోడ్ చేసుకుని దాంట్లో చెక్ చేసి ప్రిపేర్ అవ్వచ్చు. ఇవన్నీ డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.